వాలంటీర్ల విషయంలో ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. జూలై నెల పింఛన్ల పంపిణీపై కీలక నిర్ణయం తీసుకుంది. జూలై నెలలో పింఛన్లను సచివాలయ సిబ్బంది ద్వారా ఇళ్ల వద్దకే పంపిణీ చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో వాలంటీర్ల పరిస్థితి ఏంటనేది స్పష్టత లేదు. అయితే వాలంటీర్లను కొనసాగిస్తారా లేదా తొలగిస్తారా అనే దానిపై ప్రభుత్వం నుంచి క్లారిటీ రాలేదు. వాలంటీర్ వ్యవస్థ కొనసాగించే అవకాశాలు ఉన్నా ప్రస్తుతం ఉన్న వాలంటీర్ల పరిస్థితి ఏంటనేది స్పష్టత లేదు. అయితే వాలంటీర్లను ఎలా ఉపయోగించుకోవాలనే దానిపై ప్రభుత్వం ఆలోచన చేస్తోందని మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. అయితే జూలై 1 నుంచి పింఛన్ల పంపిణీ మాత్రం సచివాలయ సిబ్బంది చూస్తారని తెలిపారు. పింఛన్ల పంపిణీ బాధ్యతను సచివాలయ సిబ్బందికి అప్పగించినట్లు తెలిపారు. దీంతో వాలంటీర్ల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వర్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏదైతే వాలంటరీ వ్యవస్థకు సంబంధించి గత ప్రభుత్వ హయాంలో పెద్ద ఎత్తున యుద్ధాలే జరిగినాయి. వాలంటరీ వ్యవస్థకు సంబంధించి ఏదైతే రాష్ట్ర వాలంటరీ వ్యవస్థ మీదనే నడుచుకొని చెప్పేసి ఆ పెద్ద ఎత్తున చర్చలు జరిగాయి. రాష్ట్ర ప్రభుత్వం వాలంటరీ వ్యవస్థ మీద ఆధారపడి 5 రాజకీయాలు చేసింది. 5 సంవత్సరాల పాటు కూడా కాలం అంతా కూడా వాలంటరీ వ్యవస్థ మీద నడిచింది. అయితే ఈ నేపథ్యంలో ప్రధానంగా చూసుకుంటే వాలంటరీ వ్యవస్థకు సంబంధించి నేడు ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు కొనసాగిస్తాడా లేదా అనేది వాలంటరీ వ్యవస్థ మీద ప్రశ్నార్థకంగా మారింది. దీనికి సంబంధించి కూడా కొద్దిసేపటి క్రితం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయంలో ముగిసిన రాష్ట్ర కేబినెట్ మీటింగ్ లో ప్రధానంగా వాలంటరీ వ్యవస్థ గురించి వాలంటరీ వ్యవస్థ పైన ఆ సందర్భమే రాకపోవడమే ఒక పెద్ద ప్రశ్నార్థకంగా మారింది. ఏదైతే కేబినెట్ మీటింగ్ లో ప్రధానంగా వచ్చే నెల జూలై 1వ తారీఖున ఆ రాష్ట్ర వ్యాప్తంగా పంచనున్న వాలంటరీ పెన్షన్ విధానం పైన ఇప్పుడు ప్రధానంగా చర్చ జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఏదైతే ఆ పెన్షన్ వ్యవస్థకు సంబంధించి వాలంటీర్ల ద్వారానే మేము కూడా పంచుతాము, వాలంటరీ వ్యవస్థను నడిపిస్తాము, వాలంటీర్లకి 10,000 రూపాయలు జీతం పెంచి వారికి మెరుగైన జీవితం అందిస్తామన్న చంద్రబాబు నాయుడు నేడు ఆ మాటని కొనసాగిస్తారా లేకపోతే వాలంటరీ వ్యవస్థను ఉంచుతారా తీసేస్తారా అనే ప్రశ్నార్థకంగా మారింది. వాలంటరీ వ్యవస్థ కోసం కానీ వాలంటీర్లు ఆ జీవితం ఆగమ్యపరంగా తయారైందని చెప్పుకోవచ్చు స్పందన. అయితే దీనికి సంబంధించి ప్రధానంగా చూసుకుంటే జూలై 1వ తారీఖున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాలంటీర్ల ద్వారా జీతం పంపిణీ చేయాల్సి ఉండగా మొదట ప్రభుత్వ అధికారుల చేత వాలంటీర్లకు అయితే మెసేజ్లు పెట్టించారు. 1వ తారీఖు నుంచి అటెండ్ అవ్వాలని, ఉద్యోగాల్లో జాయిన్ అవ్వాలని, ఆ పెన్షన్ దారులందరూ కూడా పెన్షన్ పంచాలని, ఎవరైతే రాజీనామా చేయని వాలంటీర్లందరూ కూడా మెసేజ్లు వెళ్ళి. కానీ నేడు జరిగిన మంత్రివర్గ సమావేశంలో చంద్రబాబు నాయుడుతో పాటు మంత్రివర్గం పూర్తిగా కూడా కీలక నిర్ణయం తీసుకుంది. జూలై 1వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ చేయనున్న ఆ పెన్షన్ వ్యవస్థలో ప్రధానంగా సచివాలయ సిబ్బంది ద్వారానే ఈ వాలంటరీ వ్యవస్థకు సంబంధించి జీతాలు పంపిణీ చేయాలని ఇచ్చింది. దీంట్లో ప్రధానంగా చూసుకుంటే అడ్మిన్ కార్యదర్శి కానీ, వెల్ఫేర్ కానీ, ఎడ్యుకేషన్ సెక్షన్ కానీ, ఎమ్యూనిటీస్ కానీ, ప్లానింగ్ కానీ, శానిటేషన్ కానీ, ఏఎన్ఎంలు కానీ, మహిళా పోలీసులు కానీ, విఆర్ఓ కానీ వీళ్ళతో పాటు వీళ్ళు మొత్తం కూడా 9 మంది ఉంటారు సచివాలయంలో ఆ వాలంటీర్ కాకుండా. అయితే ఆ ఎనర్జీ అసిస్టెంట్ అని ఎలక్ట్రిసిటీకి సంబంధించి ఎలక్ట్రికల్ కి సంబంధించి ఒక వ్యక్తి ఉంటాడు. ఆ వ్యక్తి పాల్గొంటాడా లేదా అనేది అయితే తెలియదు. కానీ ప్రస్తుతానికి అయితే ఈ 9 మంది ద్వారా ఆ వాలంటీర్లు లేని పక్షంలో, వాలంటీర్లు రాని పక్షంలో వీళ్ళందరి చేత కూడా ఆ పెన్షన్ పంపిణీ చేయాలనేది పూర్తిగా నిర్ణయించారు. అయితే ఇప్పటికైతే వాలంటీర్లకి మళ్ళా మెసేజ్ పెట్టి పిలుస్తారా అనేది అయితే ప్రశ్నార్థకంగా మారింది. ఆ ప్రస్తుతం రైట్, థ్యాంక్ యూ నాగేశ్వర్.